ఇట్లా వీడియోస్ చేసే క్రమంలో కొన్ని కేసులు మాకు బాగా గుర్తొస్తాయి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కర్మలకు సంబంధించి ఒక కేసు వచ్చింది మన దగ్గరకి. 100 కోట్ల ఆస్తిపరుడు, పిల్లలు లేరు, ఇంట్లో ఆరోగ్యం లేదు, ఇంట్లో సుఖశాంతి లేదు, పెద్ద ఇల్లు, కారు, బంగ్లా అన్ని ఉన్నాయి, తినటానికి జబ్బులు, ఉండటానికి ప్రశాంతత లేదు. ఇలా ఎందుకు వచ్చిందా అని చెప్పి చెక్ చేస్తే పెద్దవాళ్ళు ఆ డబ్బులు సంపాదించే ప్రాసెస్ లో చేసిన పాపాలు నెక్స్ట్ తరానికి ఆస్తులతో పాటు, అప్పులతో పాటు, పుణ్యాలతో పాటు పాపాలు కూడా వచ్చినాయి. పిల్లలు అనుభవిస్తున్నారు. సో మనం సంపాదించే డబ్బుల్లో మనం నెక్స్ట్ తరానికి డబ్బులు కొంచెం తక్కువైనా పర్వాలేదు గాని వాళ్ళకి పాప కర్మలు మాత్రం ఇవ్వద్దు. ఎందుకంటే పాపాలు చేసి సంపాదించిన డబ్బులు మీ ముందు తరాలు అనుభవించడంతో పాటు మీరు ఈ జన్మ కాకపోతే మీరు ఏ జన్మలో అయినా ఎక్కడ ఏ శరీరంలో ఉన్నా అనుభవించాల్సిందే. మనం చేసే ఒక చిన్న విధానమే మనం చేసిన కష్టము మన ముందు తరానికి అది బలమవుతుందా బలహీనత అవుతుందా అనేది చూడాల. సో దీనికి కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించండి. గురువులు చెప్పింది, పెద్దవాళ్ళు చెప్పింది, శాస్త్రాలు గమనించుకొని లైఫ్ ని లీడ్ చేయండి.